జలద్రోహంపై సర్కారును ఎండగడతాం, శపథాలు చేయడం వెనక్కి తగ్గటం సీఎంకి అలవాటే అని చెప్తున్నారు కేటీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు మీకు చాలా విషయాలు తెలియదు. ఈ వాటిని ఏమంటారు, ఈ నీళ్ళ గురించి మీకు తెలియదు, ఇరిగేషన్ గురించి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు మీరు? రాజకీయాల్లో శపథం చేయడం, తీరా సమయం వచ్చాక పత్తా లేకుండా పోవటం సీఎం రేవంత్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. మీరు అసెంబ్లీకి రండి, మీరంటే మీరు కాదు, మీ నాన్నగారిని అసెంబ్లీకి రమ్మానండి. ఏ అంశం పైన మీ ఇష్టం, మీ చెల్లి చెప్పే అంశాలపైన, ఫోన్ ట్యాపింగ్ పైన, ధరణి పైన, కాళేశ్వరం పైన, ఏ అంశమైనా సరే, ఈ పాలమూరు ప్రాజెక్టు పైన, దేనిపైనా సరే. ఇప్పుడు మీరు పదే మాట్లాడుతున్నారు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి పంపింది అని. అసలు ఆ డిపిఆర్ తయారు చేసింది ఎవరు? డిపిఆర్ వెనక్కి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. డిపిఆర్ వెనక్కి వచ్చింది, సరే కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గురించి పెద్దగా ఫైట్ చేయలేదు అనుకున్నా, అది వేరే విషయం. కానీ అసలు దాన్ని డిపిఆర్ తప్పులు తడక డిపిఆర్ పంపింది ఎవరు? పనికిమాలిన డిపిఆర్ పంపింది ఎవరు? డిపిఆర్ రిజెక్ట్ అయింది మీదే కదా. మీరు పంపిన డిపిఆర్ రిజెక్ట్ అయిన విషయం కూడా మీకు తెలియదా సార్? 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం. మరో 100 ఏళ్ల దాకా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి భాష వాడినప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ తన పోరాటాన్ని ఆపబోదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్నారు. ఈ విషయం స్పష్టం కావడం తట్టుకోలేకపోతున్నారంట. నీటి హక్కులపై రాజీ పడిన విషయాన్ని బయటపెడితే సమాధానం చెప్పలేకపోతున్నారు. సీఎం చేసిన వ్యాఖ్యలు గౌరవప్రదంగా లేవు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు, మీరు దానికి హెల్ప్ చేస్తున్నారు. వైఫల్యాల నుంచి ప్రభుత్వం దృష్టికి మళ్లించేందుకు సీఎం గారు చేస్తున్నారు, మీరు దానికి హెల్ప్ చేస్తున్నారు. మీరేం ప్రజా సమస్యలపై ఎరగదీసుకొని మీరేం కొట్లాడతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టేసిందని కేటీఆర్ ఆరోపించారు. పంట కొనుగోలు కేంద్రం వద్దే జమ్మన్న రైతు గుండెపోటుతో కుప్పకొల్లి మరణించడం బాధాకరమని ఆయన బుధవారం చెప్పారంట.